తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సామాన్యుడికి నిజమైన భద్రత దొరుకుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడ్డ పేదలకు ఇప్పుడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా సొంతింటి కల కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మంత్రి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత కింద అర్హులకు ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కాగా రాబోయే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించబోతోందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పేదల ఆత్మగౌరవం కోసం నిర్మించే ఇళ్ల విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు చేరేలా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. నిరుపేదలు నాణ్యమైన ఆహారాన్ని భుజించాలనే లక్ష్యంతో రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది కోట్లాది మంది సామాన్యులకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయి. ఈ పథకాలు నిరుపేద కుటుంబాల నెలవారీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. భావి తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో వసతులను ప్రభుత్వం మెరుగుపరిచింది. గతంలో నామమాత్రంగా ఉన్న ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇచ్చే కాస్మెటిక్ ఛార్జీలను ఏకంగా 200% మేర పెంచి వారి సంక్షేమానికి పెద్దపీట వేసింది. మగపిల్లలకు డైట్ ఛార్జీలను 40% పెంచడం ద్వారా హాస్టళ్లలో పౌష్టికాహార నాణ్యతను పెంచారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని సామాగ్రిని అందజేయడం ద్వారా ప్రభుత్వం విద్యపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. గత ప్రభుత్వ పాలనలో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి విశ్లేషించారు. ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లేందుకే ప్రజాపాలన వంటి కార్యక్రమాలను రూపొందించిందని, దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ రాష్ట్రమంతటా సమానంగా అభివృద్ధిని తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.